కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాళ్ళతో కొట్టమని చెప్పని కాళోజీ నారాయణరావు గారు ఏం దానే కేసీఆర్ పదే పదే ఉద్యమంలో పేర్కొన్నారు కదా. ఇక్కడ ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే పొలిమేరల వరకు తన్ని తరిమేస్తాం, అదే ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాణంతోనే పాత్ర వేస్తామని చెప్పని అన్నాడు. మరి ఇటువంటి వాళ్ళు ప్రాణంతో పాత్ర వేయకుండా ఏం చేయాలనే? అందులో భాగంగానే ఏది ఇస్తుందో ఇవాళ ఆ బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లూత్ర పాత్ర పెడతామని చెప్పారు. తప్పే ఉందందు. డెఫినెట్లీ ఆయన ముఖ్యమంత్రి కాబట్టే ఇవాళ ఆయన పర్యటన ఏదైతుందో ఆయన పట్ల విశ్వాసంతో, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసంతో 40,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. దాన్ని చూసి కేటీఆర్ జీర్ణించుకోలేకపోతుండు. గారు జీర్ణించుకోలేకపోతుండు. వాళ్ళు 9 సంవత్సరాల పాలనలో ఏ ఒక్కసారి కూడా ఏదైతుందో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం జరగలేదని చెప్పంటున్నా. ప్రభుత్వం ఏర్పడ్డటువంటి ఒక నెల రోజుల్లో ఏదైతుందో ఇలా ప్రభుత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ వల్ల విశ్వాసంతో వీళ్ళ అదాని లాంటి వారు కూడా ఏదైతుందో వీళ్ళ పెట్టుబడులు పెట్టా ముందుకు వచ్చిందని చెప్పంటే అది జీర్ణించుకోలేకపోతుండు. కాబట్టే కామెంట్ చేస్తుండని చెప్పంటుండే. థ్యాంక్ యూ. అలా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో కాళోజీ నారాయణరావు గారి యొక్క కొటేషన్ వారి యొక్క వ్యాఖ్యలను ఏదైతుందో వారు ఉటంకించినటువంటి వ్యాఖ్యలను దాన్ని ప్రోత్సాహంగా తీసుకొని వారు పేర్కొన్నారు.